Hi dear students, welcome back to NEET and ఛానల్ NEET 2024-25 కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ మొత్తం వాళ్ళు ఇచ్చారు. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని మార్కులకు అప్లై చేసుకోవచ్చు అనేది నిన్న ఒక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళైతే ఆ వీడియో నిన్నటిది చూడండి. అండ్ ఇప్పుడు అసలైంది ఉంది ఏంటంటే లోకల్ కౌన్సిలింగ్, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా లోకల్ కౌన్సిలింగ్ జరగాలంటే ఫస్ట్ మనకి ఎన్టీఏ నుంచి ఒక డిస్ప్లే లిస్ట్ వస్తుంది. ఎవరు ఎంతమంది రాశారు, ఏ స్టేట్ నుంచి ఎంతమంది రాశారు అనే కంప్లీట్ లిస్ట్ అయితే వస్తుంది. సో అది చూడగానే మీకు కట్ ఆఫ్ ఎలా తెలుస్తుంది అంటే మీకు మొత్తం ఉన్న సీట్లు ఎన్ని అనేది తెలియాలి ఫస్ట్. సో ఆ సీట్లు ఇప్పటివరకు మనకు 2023, 24 అంటే ఈ క్షణం వరకు ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ కంప్లీట్ సీట్స్ డీటెయిల్ అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. సో చాలా వర్కౌట్ చేసి అయితే ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే తెలంగాణ కంప్లీట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్, ఏయూ, ఎస్యూ సపరేట్గా ఇంకో వీడియోలో కూడా మళ్ళీ చెప్తాను. అండ్ నాన్ లోకల్ తీసేయడం వల్ల 10 ఇయర్స్ అయింది కాబట్టి నాన్ లోకల్ తీసేయడం వల్ల తెలంగాణ స్టూడెంట్స్కి ఎంత అడ్వాంటేజ్ కాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని కౌన్సిలింగ్ కోసం చూసే ప్రతి స్టూడెంట్ అయితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి కేటగిరీ ఏ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, అండ్ నాన్ లోకల్ తీసేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అవుతుంది తెలంగాణకు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ టేబుల్లో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ ఇప్పటి వరకు అయితే 2045 సీట్లు ఉన్నాయి సీట్ మ్యాట్రిక్స్లో టోటల్గా. అండ్ అదేవిధంగా నాన్ లోకల్ మీరు చూసినప్పుడు 103 సీట్లు ఉన్నాయి నాన్ లోకల్. ఇప్పుడు ఇవన్నీ తెలంగాణకు వస్తాయి కాబట్టి ఓపెన్లో 2145 2145 అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పుడు డిస్ప్లే లిస్ట్ రాగానే ఆ ర్యాంక్ అరౌండ్ కొందరు ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు. చాలా మంచి ర్యాంక్ ఉన్నవారైతే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి. మీరు లోకల్ స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చినవారు అవుతారు. సో అలా వెళ్ళినా కూడా దాదాపు ఒక 2300 ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఉన్న టాప్ మెరిట్ లిస్ట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ 102 సీట్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్. అండ్ నాన్ లోకల్ వాటిలో ఈడబ్ల్యూఎస్ ఉండవు కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయితే లేదు. ఈడబ్ల్యూఎస్ ఇప్పటి వరకు 102 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ బీసీఏ 304 సీట్స్ ఓన్లీ లోకల్. అండ్ నాన్ లోకల్లో 17 సీట్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఇవన్నీ తెలంగాణకి యాడ్ కాబోతున్నాయి. 309 + 17 టోటల్ 326. బీసీబీ చూస్తే 441 సీట్లు ఉన్నాయి మొత్తం లోకల్లో. అండ్ నాన్ లోకల్లో 25 సీట్లు ఆల్మోస్ట్ ఇవి ఏపీ వాళ్ళకే వచ్చేటివి. అండ్ ఇప్పుడు అవన్నీ తెలంగాణకి యాడ్ అవుతున్నాయి కాబట్టి 466 సీట్స్ ఇప్పుడు ఓన్లీ బీసీబీకి ఉన్నాయి. బీసీసీ 45 ఉన్నాయి. అండ్ నాన్ లోకల్లో 3 ఉండేటివి అవి కూడా తెలంగాణకి యాడ్ అవుతాయి కాబట్టి 48 అవుతాయి. బీసీడీ చూస్తే 313 నాన్ లోకల్లో 15 సీట్స్ ఉండేటివి. అండ్ ఇప్పుడు అవి కూడా తెలంగాణకు అయిపోతాయి కాబట్టి కంప్లీట్గా 328 సీట్స్ ఓయూ స్టూడెంట్స్కు రాబోతున్నాయి. బీసీఈ 177 సీట్స్ నాన్ లోకల్లో 11 సీట్లు ఉండేటివి అవి కూడా తెలంగాణకు యాడ్ అయితే టోటల్గా 188. ఎస్సీ కేటగిరీలో 664 664 సీట్లు. అండ్ ఇందులో 36 నాన్ లోకల్ కూడా ఉండేటివి అవి కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి 700 ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ఏమైనా వస్తే అది చాలా బిగ్ అడ్వాంటేజ్ కూడా కాబోతుంది. ఎస్టీ 444 అండ్ నాన్ లోకల్లో చూస్తే 23 టోటల్ కలిపి 467 కాబోతున్నాయి. అది ఇప్పటి వరకు ఉన్న సీట్లు. అండ్ కొత్త కాలేజీలో ఒక 6 వచ్చే అవకాశం ఉంది. అందులో ఒక 300 సీట్లు 300 సీట్స్ ఉన్నా కూడా అందులో ప్లస్ ఓపెన్ 100 అండ్ మిగతా కేటగిరీలు 20, 30 అలా చేంజ్ అవుతాయి. అవి డీటెయిల్స్ నేను మళ్ళీ చేస్తాను. సో ఈ కంప్లీట్ లిస్ట్ మీరు చూశారు కదా. ఇందులో మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కొందరు ఓపెన్లో కూడా వెళ్ళిపోతారు. అండ్ ఎక్కడి వరకు అయితే ఓపెన్ కట్ అయిందో అక్కడి నుంచి ఇదంతా మీరు ఓన్లీ ఓయూ. ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఓన్లీ ఓయూ వాళ్ళే కనిపిస్తారు. ఈసారి ఏయూ, ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి నాన్ లోకల్ ఛాన్స్ లేదు కాబట్టి. సో మీరు ఈజీగా కట్ ఆఫ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు జస్ట్ నా ఛానల్ చూసినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ నేను చెప్తూ కూడా ఉంటాను. ఈజీగా మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.